కాపునాడు. గాలి సుబ్రహ్మణ్యం గారు, కాపునాడు జాతీయ అధ్యక్షులుగా సరే మీరు ఒక స్టాండ్ తీసుకున్నారు, యూ వాంట్ గో బై దట్ ఎన్డీఏ అలయన్స్తో కలిసే మీరు వెళ్ళాలి అని చెప్పేసి మీరు పిలిపించారు. అన్ని చోట్ల దానికి తగ్గట్టు పాజిటివ్ రెస్పాన్స్. బట్ ముద్రగడ పద్మనాభం గారు అలాగే పెద్ద ఆయన చేగుంటి హరిరామజోగయ్య గారి ఇంపాక్ట్ ఏమన్నా మీ సమాజం మీద, మీ సమాజపు ఓట్ల సరళి మీద ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారా? అలాంటి ఏం ఉండదండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి వీళ్ళు ఏదో ఒక రాజకీయ పార్టీ అండతోనే నాయకత్వానికి ఎదిగిన వాళ్ళే తప్ప వీళ్ళు సొంతగా ఆర్గనైజేషన్ తప్ప కాపునాడు బేస్ మీద పనిచేసిన వ్యక్తులు కాదు. ఊనే ముద్దగడగా పద్మనాభ గారు చూడండి, రావులపాలెంలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి అనే ఉద్యమం నడుస్తున్న మధ్యలో వీళ్ళు ఉద్యమంలో ఒక మధ్యలో వచ్చి నేను నాయకుడు అని చెప్పి బయలుదేరాడు తప్ప ఈయన వస్తాగా కాపు నాయకుడు కాదు. మీకు ఫస్ట్ నుంచి మీకు ఆయన నిజమైన కాపు ఉద్యమంలో నాయకుడైతే పత్తిపాటి నియోజకవర్గం అనేది కాపులకు ఒక బేస్ అండి. వాళ్ళ పర్వతల సుబ్బారావు గారిని, వరుపుల సుబ్బారావు గారిని, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళందరూ ఇవ్వారు. అసలు మొత్తం కిర్లంపూడి గ్రామంలో కానీ పత్తిపాటి నియోజకవర్గంలో కానీ ముద్రగడ్ని పలకరించే కాపులు అనేవాళ్ళు తక్కువ అండి. అందుకని వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు బీజేపీ పార్టీ లాగా మా ముద్రగడ్డ గారు కూడా రాముడు మంచి బాలుడు లాగానే యాక్ట్ చేస్తుంటారు. ఇందాక రఘురామ్ గారు ఒక మాట అన్నారు, ఏదో ఇది త్రిపుల రాజు పార్టీలో చేరలేదు కదా, సీట్ ఇవ్వలేదండి. అంటే అవన్నీ ఏంటంటే సరిపెట్టుకునే మాటలే తప్ప నిజంగా కాదు. ఎందుకంటే ఇవాళకి ప్రజెంట్ తిరుపతి ఎస్సీ క్యాండిడేట్ వరప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యేగానే ఉన్నాడు, ఇంకా నిజాన్ని కూడా చేయలే. ఆయనకి బీజేపీ సీట్ ఇచ్చారు. దాన్ని బట్టి ఏమంటారంటే ఆయన జనసేన జాయిన్ అయ్యారు. ఆయన కొన్నాళ్ళు ఉన్నారు జనసేనలో, ఒక 10-15 రోజులు ఉన్నట్టున్నారు. ఎవరండి? వరప్రసాద్ గారు జనసేనలో జాయిన్ అయిన తర్వాత జనసేన కాదు బీజేపీ. ఇప్పుడు బీజేపీలోకి వచ్చారు. బీజేపీలో జాయిన్ కాకముందు ఉన్నారు, కొన్నాళ్ళు ఉన్నారు ఆయన జనసేనలో. వైసీపీకి రిజైన్ చేసి ఎమ్మెల్యేనా కాదండి, వైసీపీ ఎమ్మెల్యేనే, కానీ మధ్యలో జనసేనకు వచ్చారు ఆయన. ఇప్పుడు ఈ మధ్య సంబంధాలు పెట్టుకోవడం ఇవన్నీ మామూలేనండి. కానీ ఇంతమంది అఫీషియల్ రిజైన్ చేయలేదు. ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు. రఘురామ్ గారు చిన్న తప్పు ఏంటంటే బీజేపీ నాదే, టీడీపీ నాదే, జనసేన నాదే అని అనుకున్నాడు కాబట్టి ఆయనకి దెబ్బ తగిలింది. మీ ఉద్దేశం ఏంటి? రఘురామ్ గారికి ఇవ్వాలనా వద్దనా? ఇవ్వాలండి. రఘురామ్ రాజు గారు ఈజ్ సాక్రిఫైజర్, ఫైటర్. అలాంటి వాడు జనసేన గ్రూప్ లో ఉండాల్సిన వ్యక్తి. అతనికి ఇవ్వకపోవడం అనేది చాలా ఆశాదం. కాకపోతే మా రిక్వెస్ట్ కూడా కాపునాడు తరపు ఏంటంటే అతన్ని ఎక్కడో అక్కడ అకామిడేట్ చేసి, అతను బాధితుడు కాబట్టి, అతనికి బాధ అంటే తెలుసు కాబట్టి అతను మళ్ళీ అధికార పార్టీలోకి వచ్చి అతను జరిగిన అన్యాయాన్ని 10 మందికి చెప్పి దానికి న్యాయం అడగాల్సిన పరిస్థితి రావాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఫైనల్గా మీ స్టాండ్ ఏంటండి? అంటే మీకుగా మీరేమన్నా రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉందా? ఆయన అకామిడేట్ చేయండి అని చెప్పేసి. ఎందుకంటే బీజేపీ కేటగిరికల్గా రూల్ అవుట్ చేసింది, ఆయన వచ్చి మమ్మల్ని అప్రోచ్ కాలేదు, ఆయన మా పార్టీ నాయకుడు కాదని. ఇంకో ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ విత్ తెలుగుదేశం. తెలుగుదేశం ఏమన్నా మీరు మాట్లాడితే ఏమన్నా ఇస్తుందేమో, ఎందుకంటే వాళ్ళ దగ్గర 144 నెంబర్ ఉంది, కనీసం ఎక్కడో చోట అసెంబ్లీ నుంచి అయినా కంటెస్ట్ చేయిస్తుందేమో. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు బట్టి టీడీపీ పార్టీ అతనికి ఎక్కడో అక్కడ అకామిడేట్ చేస్తుందని చెప్పి మా ఫీలింగ్. మా సైడ్ నుంచి కూడా పాజిటివ్ గానే చంద్రబాబు నాయుడు గారికి ఒక మెసేజ్ ద్వారాను కలిసి మా సభ్యులతో పాటు రఘురామ్ రాజు గారికి కూడా ఒక సబ్జెక్ట్ ని మేము యాడ్ చేసి చెప్తాం. అంటే ఇప్పుడు సామెత ఉంది, అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగదని. ఓ పక్క ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు మీరు 2-3 రోజులు సమయం తీసుకొని వెళ్ళి మీరు ప్రెషర్ ఎగ్జర్ట్ చేసేదాకా పరిస్థితులు అయితే ఆగవు కదండి. ఏదో ప్రచారంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దూసుకెళ్ళిపోతున్నారు ప్రచారంలో. మీరు ఇంకా క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేసుకునే దగ్గరే ఉంటే ఎప్పటికవుతుంది? అంటే మీరు ఇన్ ది సెన్స్ కూటమి నేనేది ఏదో 1-2 తప్పనండి, ఆల్మోస్ట్ అంతా ఫైనల్ అయిపోయినాయండి. ఇలా రఘురామ్ రాజు గారు లాంటి కొన్ని కాంట్రవర్షియల్ సబ్జెక్టులు తప్ప మిగతా అంతా ఆల్మోస్ట్ ఆల్. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్.